హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ అండ్ సింపుల్ కుక్స్. టుడే స్పెషల్ అల్లం చట్నీ. పచ్చిమిర్చితో అల్లం చట్నీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఎవరికైనా అనారోగ్యం చేసినప్పుడు, జలుబు చేసినప్పుడు ఇది నోటికి రుచిగా చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, వడ, గార, ఊతప్ప అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. రైస్లోకి కూడా చిన్నపిల్లలు ఇష్టంగా తినేస్తారు. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని ఒక 15 పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను. ఒక స్పూన్ మినపప్పు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు, ఒక గుప్పెడు అల్లం ముక్కలు, ఇవన్నీ కూడా వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా చాలా బాగా ఫ్రై అయిపోతాయి. ఇంకా ఇందులోకి మనం ఒక గుప్పెడు నేను అల్లం తీసుకున్నాను కాబట్టి అదే గుప్పెడు బెల్లం తీసుకోవాలి. బెల్లం స్వీట్ తక్కువ తినాలి అనుకునే వాళ్ళు కొంచెం తగ్గించి తీసుకోవచ్చు. ఇవన్నీ ప్లేట్లోకి తీసుకొని చల్లారాక బెల్లం కూడా వేసుకొని ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు చేసుకుందాం. పాన్ పై స్టవ్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, కరివేపాకు, కొద్దిగా పసుపు, ఇలా తాలింపు ప్రిపేర్ చేసుకొని మనం మిక్సీ చేసుకున్నటువంటి అల్లం పచ్చిమిర్చి పేస్ట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఇంకా పల్లీ చట్నీ కాంబినేషన్లో అదిరిపోతుంది. మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.